Good morning, students. How are you, all of you? You have to read, read, yes, for exams. Okay? ఫిఫ్త్ నుండి ఉన్నాయి కదా ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్స్ ఆల్ గ్రూప్స్ ఇన్ వొకేషనల్ అంటే వొకేషనల్ గ్రూప్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జిఎఫ్సి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేవారు. ఓకే, అసలు జిఎఫ్సి అంటే ఏంటి? మొత్తం 4 యూనిట్స్ ఉన్నాయి కదా. 4 యూనిట్స్లో యూనిట్ 1లో ఏంటి? సాధారణ విద్య అంటే వరకట్నం గురించి అండ్ బాల కార్మికుల గురించి, బాల్యవివాహాల గురించి, అవినీతి గురించి అందులో యూనిట్ 1లో. మరి యూనిట్ టూలో వచ్చేసి గ్రామీణ విద్య అంటే ఇప్పుడు గ్రామాలలో ఎలాంటి యొక్క ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ పంచాయతీ ఏమేమి పనులు చేస్తుంది అంటే పంచాయతీల యొక్క పాత్ర అండ్ గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి ఇవనేవి మనం యూనిట్ 2లో చూడొచ్చు. ఓకే, యూనిట్ 3 వచ్చేసి ఇండస్ట్రీస్ అంటే వ్యవస్థాపకత ఏంటి? అసలు మహిళా సాధికారత, భారతదేశంలో తయారు చేసే ఒక వస్తువులు అండ్ స్టార్టప్లు. ఫర్ ఎగ్జాంపుల్ మహిళా సాధికారత అంటే సీఎం గారు రేవంత్ రెడ్డి మహిళా శక్తి క్యాంటీన్స్ ప్రారంభించినట్లుగా మహిళల్ని ప్రోత్సహించడానికి ఇలాంటివి కండక్ట్ చేయడం అనేవి అది వ్యవస్థాపక అభివృద్ధి. యూనిట్ 3 వచ్చేసి అండ్ యూనిట్ 4 వచ్చేసి కంప్యూటర్ విద్య. ఎస్, కంప్యూటర్ అంటే ఏంటి, మరి బ్లాక్ డయాగ్రామ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ అండ్ సాంఘీకరణ అనేది అండ్ ముఖ్యంగా అందరికీ అలవాటైంది అండ్ అందరి చేతిలో ఉండేది, అందరికీ నిజంగా సుపరిచితమైంది అంతర్జాలం నథింగ్ బట్ నెట్. దాని గురించి నేర్చుకోవడం యూనిట్ 4లో ఉంది. ఓకే, ఇవన్నీ ఓకే. అయితే జనరల్ ఇంటర్ వాళ్ళకి జిఎఫ్సి అనేది ఉండదు, మరి వొకేషనల్ వారికి మాత్రమే జిఎఫ్సి అనేది ఉంటుంది. ఇది జనరల్గా అసలు ఎన్విరాన్మెంట్ గురించి అసలు అవేర్నెస్ కోసం జనరల్ నాలెడ్జ్గా అవేర్నెస్ కోసం ఈ యొక్క ఎగ్జామ్ అనేది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది కనీసమైన అవగాహన ఉండడానికి. ఓకే, అండ్ సామాజికంగా అంటే సోషల్లీ వెల్బీయింగ్ అలా ఉండడానికి తెలుసుకోవడానికి ఈ యొక్క జిఎఫ్సి కోర్స్ అనే పెట్టారు. ఓకే, మనకి పేపర్ వచ్చేసి 2 విభాగాలు ఉంటుంది. మొదటి విభాగంలో ఏలో 1 to 10 క్వశ్చన్స్. ఆల్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు రైట్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 marks. 1 into 10 ఈక్వల్ 20 marks. అండ్ ఈ భాగం బి వచ్చేసి 11 to 18 ఉంటాయి. ఇందులో 8 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఓన్లీ యూ హ్యావ్ టు రైట్ 5. 3 ఈజ్ ఆప్షన్స్. 3 ఏమో ఆప్షన్ కిందికి వెళ్తాయి. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఎగ్జామినర్కి మన పేపర్ మంచి ఫోకస్ చేయాలంటే మనం ముందుగా అసలు సెక్షన్ ఏనే స్టార్ట్ చేసి అందులో ఉన్న ఆన్సర్సే ట్రై చేయాలి రాయడానికి. ఇప్పుడు జనరల్గా అయినా రాయడానికి మనం ప్రయత్నించినప్పుడు ఆడికి చికాకు అనిపించకుండా నిజంగా వరుసగా రాస్తే మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మనం రాసే క్వశ్చన్ నెంబర్ వేయాలి అండ్ ఏ భాగంలో ఉండి రాస్తున్నాం కూడా కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఓకే, ఈ భాగం బిలో కూడా మీకైతే ఫస్ట్ ఒకవేళ విభాగం బి నుండి అంటే లాంగ్ ఆన్సర్స్ రాయాలనుకున్నా కానీ ఖచ్చితంగా నెంబర్ వేసి రాయండి. మీరైతే ముందుగా అయితే ఈ భాగం ఏ నుండి రాయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ ముఖ్యంగా ఇవి స్కోర్ పెంచుకుంటే మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది తర్వాత. ఓకే, ఈ వొకేషనల్ గ్రూపు అనేది కొంచెం చాలా ఈజీగా ఉంటుంది. దాన్ని మనం దాన్ని బెనిఫిట్ చేసుకోవాలి అంటే దాన్ని మనం క్యాష్ చేసుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.